చైర్మన్ బిఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఏపీ వ్యాప్తంగా నిరసనలకు దిగింది. రాష్ట్రంలోని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ నిరసనలు చేపడుతున్నారు. అసాంఘిక అనైతిక చర్యలతో తిరుమల ప్రతిష్టను మంటగలిపిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బిఆర్ నాయుడు ఆకృత్యాలు వీడియోలతో సహా బయటకొచ్చినా ఇంకా ఆయన టీటీడీ చైర్మన్ పదవిలో కొనసాగడాన్ని వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు ప్రజలు తప్పుపడుతున్నారు. బిఆర్ నాయుడు రాజీనామా చేయడం లేదా, లేకపోతే చంద్రబాబే చెప్పడం లేదా అని శ్రీవారి భక్తులు ప్రశ్నిస్తున్నారు. బిఆర్ నాయుడుపై చర్యలు తీసుకోకుండా ఇప్పటికీ వెనకేసుకొస్తున్న చంద్రబాబు తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రపంచవ్యాప్త హిందూ భక్తులు నెటిజన్ల విమర్శలను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఏపీ వ్యాప్తంగా నిరసనలకు దిగింది. రాష్ట్రంలోని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ నిరసనలు చేపడుతున్నారు. అసాంఘిక అనైతిక చర్యలతో తిరుమల ప్రతిష్టను మంటగలిపిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బిఆర్ నాయుడు ఆకృత్యాలు వీడియోలతో సహా బయటకొచ్చినా ఇంకా ఆయన టీటీడీ చైర్మన్ పదవిలో కొనసాగడాన్ని వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు ప్రజలు తప్పుపడుతున్నారు. బిఆర్ నాయుడు రాజీనామా చేయడం లేదా, లేకపోతే చంద్రబాబే చెప్పడం లేదా అని శ్రీవారి భక్తులు ప్రశ్నిస్తున్నారు. బిఆర్ నాయుడుపై చర్యలు తీసుకోకుండా ఇప్పటికీ వెనకేసుకొస్తున్న చంద్రబాబు తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రపంచవ్యాప్త హిందూ భక్తులు నెటిజన్ల విమర్శలను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. టీటీడీ చైర్మన్ గా బిఆర్ నాయుడును వెంటనే తొలగించాలని తిరుపతి జిల్లా కుంట్రపాకంలో వైఎస్ఆర్సీపీ నాయకులు 1000 కొబ్బరికాయలు కొట్టారు. తిరుమల శ్రీవారి సేవలో ఉంటున్న బిఆర్ నాయుడు అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కుంట్రపాకం గ్రామంలోని సీతారామాలయంలో తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. బిఆర్ నాయుడు అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతున్నందున చైర్మన్ పదవికి అనర్హుడిగా ప్రకటించాలన్నారు. టీటీడీ చైర్మన్ పదవికి బిఆర్ నాయుడు కళంకం తెచ్చారని, స్వచ్ఛందంగా చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలని అన్నారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. బిఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించి తిరుమల పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. బిఆర్ నాయుడు రాసలీలల్లో మునిగి తేలుతూ తిరుమల ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలకు దేవుడంటే భయం లేదు, భక్తి లేదంటూ ఫైర్ అయ్యారు. లేడీస్
టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఏదైతే రాసలీలలో కార్యక్రమం బయటకు వచ్చింది, దాని మీద మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పృథ్వీరాజ్ దేనికో చైర్మన్గా ఉంటే, ఎస్విబిసి చైర్మన్గా ఉంటే ఆయన్ని వెంటనే ఒక వరడు వాయిస్ వచ్చినందుకే ఆయన్ని తీసేయటం జరిగింది. ఇవాళ సాక్షాత్తు కళ్ళకు కనపడే విధంగా ఆయన చేసిన కార్యకలాపాలను చూసినా ఈ ప్రభుత్వం నిమ్మకం నీరెత్తినట్టుందంటే వెంకటేశ్వర స్వామి అంటే అసలు భయము లేదు, భక్తి లేదన్నట్టు కనపడతా ఉంది. ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని ఇప్పుడైనా సరే మీరు వెంటనే అతన్ని తొలగించి ఆ పవిత్రతను కాపాడాలని కూటమి పెద్దలందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మీకు వచ్చిన కాడి నుంచి కూడా 2 సంవత్సరాల దగ్గర అవుతుంది. మీరు ఆడవాళ్ళంటే గౌరవం లేదు, చిన్నపిల్లలంటే గౌరవం లేదు, పేదవాళ్ళంటే గౌరవం లేదు, దళితులంటే గౌరవం లేదు, మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. అటువంటిది ఇవాళ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి గుడిలోనే ఇటువంటి కార్యక్రమాలు చేసే వ్యక్తిని ఇంకా కొనసాగిస్తున్నారంటే ఇది చాలా దారుణం, హేయమైన పని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రాష్ట్రం అంతా గ్రామాల్లోనూ పెద్ద ఎత్తున ఈ నిరసనలు తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా సరే చెలించి మీరు ఆ వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ అంతటా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. 175 నియోజకవర్గాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి చంద్రబాబుకు బిఆర్ నాయుడుకు బుద్ధి రావాలని ప్రార్థించారు వైఎస్ఆర్సీపీ నేతలు. బిఆర్ నాయుడు రాసలీలలు వెలుగులోకి వచ్చినా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్. బిఆర్ నాయుడిని తొలగించే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెడ్డ పేరు తీసుకొచ్చిన బిఆర్ నాయుడిని వెంటనే తొలగించాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు చేయలేకపోతున్నారు? 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్విబిసి చైర్మన్గా ఉన్న ఒక వ్యక్తి ఫోన్లో మాట్లాడారంటేనే వెంటనే తొలగించారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఈరోజు అడ్డంగా వీడియోలతో దొరికిపోయి ఉత్తరాలు స్వయాన మీకే ఉత్తరాలు రాసి మహిళగా నాకు రక్షణ కల్పించండి చెప్పని చెప్పిన మహిళకి ఈరోజుకి మీరు ఏం న్యాయం చేశారు? కూటమి ప్రభుత్వంలో ఉంది బిఆర్ నాయుడిని నేను తొలగించారా, లేకపోతే పిలిచి మందలిచ్చారా? చేసే దమ్ము ధైర్యంగా ఈరోజు మీకు లేకపోయిందని చెప్పి ఈరోజు సందర్భంగా చెప్పుతున్నాను. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మాచవరం దాసాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేశారు. బిఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలంటూ వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన తెలుపుతున్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణులు, వైఎస్ఆర్సీపీ నేతలు భారీ ఎత్తున కార్యకర్తలు తరలివచ్చి దాసాంజనేయ స్వామికి పూజలు నిర్వహించారు.
తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ గుడి వద్దకు చేరుకున్నారు తిరుపతి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి భూమన అభినయ్ రెడ్డి. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు రాజీనామా చేయాలంటూ ఏపీ వ్యాప్తంగా ఆలయాల వద్ద ప్రత్యేక పూజలకు వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా తాతయ్యగుంట గంగమ్మ గుడి వద్ద తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించనున్నారు. పోలీసులు 30 యాక్ట్ పేరుతో మీడియాపై ఆంక్షలు పెట్టడంపై భూమన అభినయ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.